స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారికి వేదిక 74 థ్యాంక్ యూ సార్. మరి ఉపాధ్యాయ సన్మాన గ్రహీతల గురించి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మరి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి సన్మాన గ్రహీతల గురించి మరి ఎం శ్రీనివాసు పిఎస్హెచ్ఎం బిడిగేరి వారు సన్మాన గ్రహీతల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పార్థసారథి సార్ గారి చేతులకు వెంకప్ప గారికి సన్మాన కార్యక్రమం ఒక్కసారి చెప్పలు కొట్టండి సార్ ప్లీజ్. అదేవిధంగా గోకారి గారు జిల్లా అధ్యక్షులు ఎస్టీయు వారి చేతుల మీదుగా ఒక జ్ఞాపకాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ నరసింహారెడ్డి గారు సార్ని నరసింహారెడ్డి సార్ గారికి ద్వారా సన్మానం జరుగుతుంది. ఏమన్నా సార్ హెడ్ మాస్టర్ సార్ తర్వాత ఇంకోటి అంత మంచి పొందు ఇప్పుడు ఆరుగా తెచ్చింది. రాసేది సార్. నెక్స్ట్ రాజా సతీష్ గారు, రాజా సతీష్ గారు చంద్రాల హై స్కూల్ అదే థ్యాంక్ యూ సార్. అలాగే శాసనసభ మేరకు ఎస్టీయూ నాయకుల కోరిక మేరకు 5 మంది నిర్మాణం సార్. రాండి సార్. వెంకటరామరెడ్డి గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, తిరుమలరావు గారికి, జగన్నాథం గారికి, మల్లికార్జున గారికి, వెంకటస్వామి గారికి, తిమ్మన్న గారికి, గోకారి గారికి, రామ్మోహన్ నాయుడు రెడ్డి గారికి, నాగరాజు గారికి, వెంకటేశ్వర్లు గారికి, సుంకన్న గారికి, వీరచంద్ర యాదవ్ గారికి, ఎంసి సుంకన్న గారికి, రామాంజనేయ గారికి, ఎం శ్రీనివాస్ గారికి అందరికీ కూడా, అలాగే ఈ రోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఇది చాలా మంచి కార్యక్రమం కూడా. ఆదోని నియోజకవర్గం నుంచి ఉత్తమ అవార్డు గ్రహీతలు, బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నటువంటి టీచర్లు వీళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా గౌరవించుకునే సందర్భం.
నేనే ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం అనుకునే లోపల మీరే ఏర్పాటు చేసి నన్ను పిలిచారు. ఇది చాలా అద్భుతమైన ఒక టీచర్ కొడుకుగా మా నాన్న బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నప్పుడు మా ఇంట్లో పండగ చూశాను నేను. తర్వాత లెక్చర్ గా కూడా ఆయన అవార్డు తీసుకున్నాడు. అప్పుడు ఫాదర్ ఎన్సిసిలో, ఎన్ఎస్ఎస్ లో వాటిల్లో ఉండే. ఆయన తీసుకొస్తున్నటువంటి అవార్డులు, రివార్డులు అవి చూస్తే నాకు చాలా చిన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది. ఈ పేపర్లో చూశాను, కానీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా అవార్డు గ్రహీతలైనటువంటి విరూపాపురం నుంచి వెంకోబి గారికి, అలాగే ఆదోని జెడ్పీ స్కూల్ నుంచి నరసింహారెడ్డి గారికి నమస్కారం. అలాగే దొడ్డనకేరి నుంచి వెంకట సుబ్బయ్య గారికి నమస్కారం. అలాగే ఆస్పరి నుంచి ఎల్లప్ప గారికి నమస్కారం. హై స్కూల్ నుంచి, మున్సిపల్ హై స్కూల్ నుంచి రాజా సతీష్ గారికి, ముఖ్యంగా ఈ 5 మందికి ప్రత్యేకంగా అభినందించాల్సిన సందర్భం. నిజంగానే ఒకటి మాత్రం చెబుతాను సార్, మీ 5 మంది కూడా ఆదోనికి గర్వకారణమైనారు, ఆదోనికి మంచి పేరు తీసుకొచ్చినారు, ఆదోని టీచర్లు తలెత్తుకునేలాగా చేసినారు. ఇది కేవలం మీ కుటుంబాలకు మాత్రమే మంచి కాదు, ఈ రోజు ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్కి గర్వకారణం, ప్రతి ఒక్క పౌరుడికి గర్వకారణం. మా దగ్గర నుంచి ఇంత మంచి టీచర్లు ఉన్నారు అంటే మేము చాలా మిమ్మల్ని చూసి గర్విస్తున్నామన్న విషయాన్ని మీకు ఆదోని ప్రజల వైపు నుంచి విన్నవించుకుంటా ఉన్నాను. ఆదోని ప్రజలందరి వైపు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పుడే తమ్ముడు చెప్పారు, 14,000 మంది టీచర్లు 5 మందిని సెలెక్ట్ చేశారండి అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడు అంటేనే ఉత్తముడు. ఆ ఉత్తముల్లో ఇంకో ఉత్తములు తయారు చేసి ఉత్తమ ఉపాధ్యాయుడికి అవార్డు ఇవ్వాలంటే పుస్తకమైన పనే. నన్ను అడిగితే టీచర్లకు అందరికీ అవార్డులు ఇవ్వాలంటారు. టీచర్లను సన్మానించుకోవడం, సమాజాన్ని, టీచర్లు బలంగా పనిచేస్తే, నేను టీచర్ల అర్థం కూడా మారింది. ఇప్పుడు మనం చెప్పాల్సిన అంటే గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు అని మాట్లాడాల్సిన పరిస్థితి. ప్రైవేట్ టీచర్లకు విభిన్నమైనటువంటి సమస్యలు ఉన్నాయి, గవర్నమెంట్ టీచర్లకు ఇంకో రకమైన సమస్యలు ఉన్నాయి. అన్ని ఇస్తే కూడా ఫలితాలు రాని ప్రైవేట్ స్కూళ్ళు, ఏ సౌకర్యం లేకున్నా సరే బ్రహ్మాండమైన ఫలితాలను ఇచ్చేటువంటి ప్రభుత్వ స్కూళ్ళు. ఎంత కాంట్రాస్ట్ చూడండి. ఇది విచిత్రమైన పరిస్థితి. ప్రైవేట్ స్కూళ్ళల్లో స్పూన్ ఫీడింగ్, మా పిల్లలు చదివారు, మీ పిల్లలు చాలా మంది చదువుతూనే ఉంటారు. స్పూన్ ఫీడ్ చేసి 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 వాళ్ళని ఏదో రకంగా అక్కడ ఉన్న టీచర్లకు విపరీతమైన ఉద్యోగ భద్రత, అక్కడున్న టీచర్లకు ఒక రకమైన ఒత్తిడి, అక్కడున్న టీచర్లకు ఇంకో రకమైనటువంటి సమస్యలు. ఇక్కడ అదృష్టవశాత్తు ఉద్యోగ భద్రత ఉంది, కానీ సౌకర్యాలు, సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ప్రకటిస్తూ 16,840 ఉద్యోగాలు తీసుకుంటామని మొదటి సంతకం పెట్టినాడు. ఇది చాలా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే ఎంఈఓ గారు నన్ను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. టీచర్లు లేరండి అంటే ఎక్కడో తోడు సర్దండి సార్ అంటే, ఎక్కడ సర్దినా సరే టీచర్లు తక్కువ అంటే అంటాడు. ఈయన వెళ్ళిపోగా ఇంకో టీచర్లు వస్తారు, ఏమో నాకు చాలా దూరం అవుతుందండి, ఇక్కడ ఎక్కడన్నా చేసుకుంటానండి, ఆయన ఎంఈఓ గారు నన్ను పార్షియాలిటీ చూపించారండి అంటాడు. సార్ ఆదోని ఎంత తిప్పి తిప్పి కొట్టినా 15 నిమిషాల్లో పోవచ్చు కదా సార్ అంటాను నేను. లేదండి అసలు ఒప్పుకో ఇక్కడే ఉంటాం మేము, ఉన్న చోట ప్రశాంతంగా 10 అడుగుల్లో ఇల్లు ఉండాలి, 10 అడుగుల్లో స్కూల్ ఉండాలి సార్ అని అంటారు. ఇదొక రకమైన సమస్య.
కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసే సందర్భంలో, ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ఉన్న సందర్భంలో పర్ఫార్మెన్స్ చేయడం అనేది కత్తిమీద సామే. నేను భాస్కర్ నాయుడు గారి స్కూల్కి వెళ్ళాను, రమేష్ నాయుడు గారి స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే ఆయన చెప్పాడు, 400 సుమారుగా 900 టీచర్ స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళు అత్యధిక మార్కు 550 వచ్చిన వాళ్ళు 3 ఉన్నామని మెడల్ వేయించినాడు. నేనే ఆశ్చర్యపోయినాను, 4 టీచర్లు ఎలా ఇంతమందిని మేనేజ్ చేసినారని. ప్రైవేట్ స్కూల్లో అయితే క్లాస్కు 40 మంది 50 మందిని పెడితే 15 మంది టీచర్లు ఉంటే తప్ప, వాళ్ళకి పైన సూపర్వైజర్ ఉంటే తప్ప, వాళ్ళకి పైన ఎండి ఉంటే తప్ప ఆ మాత్రం రిజల్ట్ రావడం కష్టం. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మీరంత బాధ్యత తీసుకొని చేశారంటే నాకు చాలా అనిపిస్తుంది. అటువంటి స్కూళ్ళు చాలా ఉంటాయి. మిగతా స్కూల్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. నేను తట్టమూలంలో కూడా స్కూల్కి వెళ్ళాను, రిజల్ట్ అడగలేదు కానీ స్కూల్కి వెళ్ళాను, చాలా బాగుంది. ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్కూళ్ల పట్ల కానీ, టీచర్లను డెవలప్ చేయడం కానీ, మిగతా వసతులు ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. కొత్తగా డిఎస్సి ప్రకటించింది. మళ్ళీ ఎగ్జామ్స్ అయ్యి కోర్టు కేసులు ఏమి లేకుండా ఉంటే అన్ని చక్కగా జరిగితే సంవత్సరం పడుతుంది వాళ్ళు మళ్ళీ స్కూల్లో చేరడానికి టీచర్లుగా. కనీసం ఈ సంవత్సరం అయినా సరే ఏదో రకమైన అడ్జస్ట్మెంట్లు చేసుకొని మీరే పక్క స్కూళ్ళకి వెళ్ళి, స్కూల్ లేని చోట, ఉపాధ్యాయులు లేని చోట. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు విద్యా వాలంటీర్లు కూడా పెట్టుకోండి అవసరమైతే అని పర్మిషన్ ఇచ్చినట్టున్నారు. వచ్చిందా మీకు ఇంకా జీవనండి? రాలేదు, వస్తుంది, ప్రపోజల్లో ఉంది. వస్తే కనీసం విద్యా వాలంటీర్లు అన్న పెట్టుకొని మీకు సపోర్టివ్ గా, మీరు ఒక క్లాస్ చెప్తే వాళ్ళ దగ్గర 1-2 క్లాసులు చెప్పించైనా సరే కొంత సపోర్ట్ చేస్తే ఉద్యోగాలు సృష్టించినట్టు ఉంటది, అక్కడున్న కొరతను తీర్చినట్టు ఉంటది. కాబట్టి ఈ 2 విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఆదోనిలో ఉన్నటువంటి స్కూల్ అన్నింటినీ కూడా 126 స్కూళ్ళు ఉన్నట్టుగా ప్రభుత్వ స్కూళ్ళు నా దృష్టిలో ఉంది. వీటిలన్నింటిలో ప్రతి వసతుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి నేను వాళ్ళతో టచ్ లో ఉన్నాను. ఎప్పటికప్పుడు ఎవ్రీ 2 months ఒకసారి రివ్యూ కూడా చేస్తాను. సడన్ గా విజయవాడ వరదలు రావడం, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇరుక్కుపోవడం, విజయవాడలో ఉన్నటువంటి ఆఫీసర్ని మనం కదిలించలేకపోవడం, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఏమి గట్టిగా మంత్రుల్ని గట్టిగా ఏం అడగలేకపోవడం కూడా ఇప్పుడు వచ్చిన సమస్య నాకు. లేకపోతే నేను విజయవాడకు పోయి మీరు చెప్పిన డిమాండ్ అన్ని పెట్టి వాళ్ళని సతాయిద్దును, ఏదో రకంగా సాధించుకుని వద్దును. కానీ అక్కడ కూడా సమస్య ఉంది. వరద బాధితుల కోసం నేను జోలు పెట్టి తిరుగుతా ఉన్నాను. ఇప్పుడు చూశారు కదా సోషల్ మీడియాలో తిరుగుతా ఉన్నాను. చాలా మంది వచ్చి ఉదారంగా వాళ్ళు సాయం కూడా చేస్తా ఉన్నారు. ఈ వరదలు కొంచెం తగ్గి, ఎందుకంటే సుమారుగా 5 లక్షల మంది నిరాశ్రయులైనారు. 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా. 2 లక్షల కోట్లు అంటే సుమారుగా 1 సంవత్సరం బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి. ఉన్నవాడు లేనివాడు, రూపాయి సంపాదించగలిగినాడు సంపాదించలేనివాడు, రోజు పని చేసుకునేవాడు, రిక్షా దొక్కేవాడు, ఆటో తోలేవాడు, వాడు వీడు అని తేడా లేకుండా అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ మన ప్రభుత్వం ఆ ఇళ్ళని కడిగి వాళ్ళకి ఇస్తా ఉంది. ఆదోని నుంచి కూడా మనం 150 మంది పారిశుద్ధ్య కార్మికులను పంపించాం, ఇంజనీర్లు పంపించినాం, పోలీసులు పంపించాం ఇక్కడి నుంచి సపోర్ట్ కోసం. వాళ్ళు ఇప్పుడిప్పుడే మళ్ళీ తిరిగి వస్తున్నారు వెనక్కి. పరిస్థితులు చక్కబడంగానే ఇక్కడున్న స్కూళ్ల పరిస్థితి గురించి, ఇక్కడున్న ఉపాధ్యాయుల కొరత గురించి, ఇక్కడ మీకున్న సమస్యల గురించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి వేగవంతం చేయమని. స్కూల్ సగంలో ఆగిపోయింది, పైన కనబడతా ఉంది. అలాగే మిగతా వసతులు సదుపాయాలు కూడా ఇబ్బందిగా ఉంది. వీటిలన్నింటినీ సరి చేసుకోవాలి.
తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం సహకరిస్తుంది అన్ని రకాలుగా. ఎందుకంటే కూటమి గెలవడంలో 100కు 100% టీచర్ల సహకారం కూడా ఎంతో ఉంది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయినానంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ఎక్కడో చోట ఒక తలా చేసి ఉంటేనే నేను ఎమ్మెల్యే అయినాననే కృతజ్ఞత నాకుంది. నేను తప్పనిసరిగా మీకు రుణపడి ఉన్నాను. కాబట్టి తప్పనిసరిగా టీచర్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడడంలో, స్కూళ్లకు సంబంధించిన సౌకర్యాలు మెరుగు చేయడంలో 100కు 100% నేను మీ ముందుంటానని, మీ వైపున నిలబడి ప్రభుత్వంతో మాట్లాడతానని, మీకు న్యాయంగా రావాల్సిన డిమాండ్ల పట్ల ప్రభుత్వంతో పోట్లాడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.